హ్యాండ్ వాష్ చేసుకున్నాం దా. హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ దా. తొందర రావాలి. హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్. అమ్మాయ్యా. ఓకే ఓకే ఓకే. ప్రాపర్ తెలుసుకున్నాను. ఇప్పుడే తిరిగి డిన్నర్ అయిపోయింది. డిన్నర్లో కిచిడి పెట్టాను రోజు. కిచిడి ఏమన్నా నొప్పి వస్తుందా? చూద్దాం. నొప్పిగా ఉందా? ఇక్కడ చూద్దా. ఓమన్నా నిద్ర వచ్చిందనుకో, నొప్పి వచ్చినట్టు ఇంట్లో చూపిస్తామన్నా. ఏమో ముందుగా అర్థం కావట్లేదు. ఇంట్లో చూపించావా? ఏమైంది అర్థం కావట్లేదు నాకు. అయ్యో కరెంట్ అయింది. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిన సౌండ్ వస్తే చాలు, ఇంకొస్తుంది. ఇక్కడ పరిస్థితి వస్తుంది. వద్దాము గ్లాస్ పరిస్థితి. మనకు కావాల్సిన మాత్రం తీసుకొని లోపల పెట్టిద్దాం సరేనా? అది గ్లాస్ మనం వేరే తీసుకుందాం. సరే తర్వాత తీసుకుందాం. మనం ఒకటిలో అప్పుడు ఉంది కదా. ఎందుకు కొట్టుకుంటున్నావు? ఇవి చేసుకో. ఎందుకు కొట్టుకుంటున్నావు? వద్దు వద్దు కొట్టుకోగల. నా చిన్ని పప్పుగా నీ చిన్ని పప్పుకు నువ్వు కొట్టుకో. ఇద్దరు వచ్చినావు. ఆడుకోవడం అయిపోయిందిగా పట్టినాను. సరేనా? పట్టిందా నా నాన్న నాన్న జితిగాడు కాళ్ళు తలిసిపోయాయి కదా. దీంతో తుడుచుకో. దానిపైనకి వెళ్ళి తుడుచుకో. మంచిగా తుడుచుకోవాలి. ఇడ్లీ చేస్తున్నావా నువ్వు? నాకు ఇస్తావా ఒక ఇడ్లీ? అబ్బో ఇడ్లీ తింటుంది, పాలు తాగుతుంది పక్కన గ్లాస్లో. ఇక్కడ ఏట్నా నువ్వు? నాకు పని తగ్గించావు. జితి నాకు కొంచెం ఇస్తావా ఇడ్లీ? జితి ఒక ఇడ్లీ ఇవ్వరా. పాలు ఇస్తున్నావా? ఇడ్లీ ప్లేట్. ఇదేంటి? ఇది ఇడ్లీ ప్లేట్. అది పాలు లేదంటే వాటర్ గ్లాస్. అబ్బా సౌండ్ వస్తుంది. సౌండ్ ఫుల్. చెవులు నొప్పి వస్తున్నాయి బాబోయ్. పొద్దున్నుంచి ఈ సౌండ్ అసలు చెవులు నొప్పి వస్తున్నాయి. ఇది చెవులు నొప్పి వస్తున్నాయి నాకు. ట్రై కథ అంతా లోపల నుంచి వస్తూనే ఉంది. ఎన్ని పడేసావా? ఇంకా ఉన్నాయి. కడిగిస్తాను, అప్పుడే కడిగిస్తాను సరేనా? హాయ్ వచ్చావా మళ్ళీ? ఈ ఖజానా అంత ఏంట్రా తీసుకుంటూ వస్తుంది. బాగానే దాచిపెట్టావు. బాగా దాచిపెట్టారు అదితి గారు. ఇట్లా జితి will you help me? Didi, will you help me? ఇది అక్కడ పెట్టేస్తా. ఇది అక్కడ పెట్టు. ఈ బొమ్మ నీ బొమ్మల బ్యాగ్ పెట్టేసి నాకు. బొమ్మల బ్యాగ్ పెట్టేసి నాకు. అక్కడ ఉంది బొమ్మల బ్యాగ్. పెట్టేసాపు. బ్యాగ్లో పెట్టేసాపు. బ్యాగ్లో పెట్టేసాపు.
మా దిటి పాప ఊడొస్తుంది చూడండి, ఎంత పెద్ద చీపురు పట్టుకుందో. ఎలా ఊడ్చాలి? ఎలా? అచ్చి అంటే మొత్తం పడిపోతుంది కదా, ఉన్న దుమ్మంతా పక్క వెళ్ళిపోతుంది అచ్చి అంటే. బాగా ఊడుస్తున్నావు నాన్న, సూపర్, థ్యాంక్ యూ. బొమ్మలు ఎన్ని దాచినాయి మాకు కింద, ఇటు సోఫాలు అటు సోఫాలు వస్తూనే ఉన్నాయి తీసుకుంటే. జ్యోతి ఇంకేమైనా ఉన్నాయారా? ఇదైతే కనిపించి ఒక వారం రోజులు ఆయన వెతుకుతున్నాము, కింద చూసాం కానీ లేదు, ఎందుకంటే దీనిపైన ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, ఇంకా చెత్త చెత్త. చాలు నాన్న, నేను ఊడ్చుకుంటాను, నేను చేసుకుంటాను నాన్న. ఓ బుచ్చి కన్నా నేను చేసుకుంటాను, ఇస్తావా కొంచెం? అరే లెఫ్ట్ హ్యాండ్తో కూడా చేస్తుంది బుజ్జి పాప. చాలే నాన్న, చాలా కష్టపడ్డు, నేను చేసుకుంటాలే. వద్దు నాన్న, నేను చేసుకుంటాలే. దితిగాడు చాలమ్మా చాలు. ఒరే మళ్ళీ లోపలికి అంటున్నావురా నువ్వు, నాకు హెల్ప్ చేయట్లేదు. చాలే మా జ్యోతి, చాలే జ్యోతి, చాలరా. మళ్ళీ లోపలికి తోస్తుందని సౌండ్ వస్తుంది, అబ్బా సౌండ్. నువ్వేం చేస్తున్నావు? ఏముంది అక్కడ? అమ్మో దొరికించుకున్నది మళ్ళీ బుజ్జి పప్పు. ఏది ఏది అది ఎలా ఊగుతుంది? నీకేం కావాలి? ఆ కోమ్ వద్దు. నేను ఇస్తాను. దాన్ని ఎలా నడపాలి? అలానా? బాగుంది, నీ వెహికల్ చాలా బాగుంది దితిగాడు. నీ బండి సూపర్గా ఉంది. నేను నడపాలా? నీకు డ్రైవర్ కావాలేమో ఈ బండికి. ఇవ్వు. నువ్వు అలా తిరుగుతావా? నడుపు, ఇలా నడుపు. అలా నడపాలి. నువ్వు నడుపు. అమ్మా కూర్చుని కాదమ్మా, నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి, దాన్ని పట్టుకుని నడవాలి. దాన్ని పట్టుకుని అలా వెళ్ళు. ఆ కార్నర్కి వెళ్ళిరా, ఆ కార్నర్కి వెళ్ళిరా. ఇటు నుంచి అటు, ఆ కార్నర్కి వెళ్ళు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి. వెళ్ళు. 1 2 3 రెడీ, go there. Go. సూపర్. అది ర్యాబిట్, ట్రీ, ర్యాకాన్, ఇంకేమున్నాయి? షీప్, యాక్స్, ట్రీ, చాలా ఉన్నాయి. ఏం చెప్తున్నావు చిట్టుగా నువ్వు? అరే దాన్ని అలా కాదురా చేయాల్సింది, మంచిగా డీల్ చేయరా, స్మూత్గా డీల్ చేయరా దాన్ని. డ్రైవర్ నేను దొరికానుగా, మళ్ళీ నువ్వు ఎందుకు కష్టపడతావు?